ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారండి? మరి ఈరోజు చక్కటి వాక్యంతో దేవుడు మన ముందున్నాడు. చాలాసార్లు మన జీవితంలో భయముతో, అలాగే ప్రతి విషయానికి ధైర్యం లేకుండా జీవిస్తూ ఉంటాం. ఏ పని చేయాలన్నా శక్తి లేని వారుగా మనం ఉంటాం. ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ శక్తి కలిగి అధికారముతో గొప్ప కార్యాలు జరిగించాలంటే ఒకటి కావాలి. అదేంటో ఈరోజు మనం విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి విందాం. ఇచ్చిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ 14వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక మంచి మాట మనకి చెప్తా ఉంటున్నాడు. హీఈస్ గివింగ్ అస్ అ గ్రేటెస్ట్ గిఫ్ట్. ఈ రోజుల్లో ఎవరైనా మనం గిఫ్ట్ ఇస్తా అంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం కదండి. అయితే మన దేవుడు మనకంటే ముందుగా ఈ శక్తి లేని జీవితాన్ని చూసి ఈ యొక్క మన జీవితంలో సాధారణమైన పని కూడా సరిగ్గా చేయలేని స్థితిలో ఉంటున్నామని మన దేవుడు తెలుసుకొని మనకు ఒక చక్కని గ్రేటెస్ట్ గిఫ్ట్, ఒక గొప్ప బహుమానం ఇస్తూ ఉంటున్నాడు. 16వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నేను నా తండ్రిని వేడుకుందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును అంటున్నాడు. చూడండి, సాధారణంగా మనం చేసే పనులు మరి శక్తిహీనంగా ఉంటే ఆ పనులు సరిగ్గా జరగవు. మనకి శక్తి కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు అపోస్తల కార్యం 1:8లో మరి ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటారో అప్పుడు మీరు శక్తి పొందుకుంటారని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మన జీవితంలో ప్రతిదానికి పడిపోతాం, ప్రతిదానికి భయపడతాం, లోపాలతో మనం పనిచేస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, లోపాలతో పనిచేయడానికి వీలు లేదు. నా బిడ్డలు, నా కుమారులు, నా ఆత్మ వారిలో ఉండి సమస్త కార్యాలు జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ లోకం మనం చూస్తే ఇట్ ఈస్ అ బ్రోకెన్ వరల్డ్. విరిగి నలిగిన లోకం కావచ్చు, లేక అన్ని లోపాలు కలిగిన ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, నా ఆత్మను మీలో పెట్టి నా ఆత్మ ద్వారా, శక్తి ద్వారా, నా ఆత్మ ద్వారా ఈ లోకంలో మీ పనులను చక్కగా జరిగించగలుగుతారు. అందుకే దేవుడు అంటున్నాడు, మై స్పిరిట్ ఇస్ గైడింగ్ యూ అని అంటున్నాడు. నా ఆత్మ మిమ్మల్ని గైడ్ చేస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని ఏ విషయంలో తీసుకెళ్లాలో, ఎక్కడ తీసుకెళ్లాలో కూడా నా ఆత్మ నిన్ను నడిపిస్తుంది అంటున్నాడు. చూడండి, ఆత్మ నడిపింపు ద్వారా యేసే నడుచుకున్నాడు. ఆత్మ నడిపింపు ద్వారా బాప్తిస్మం ఇచ్చి యోహాను నడుచుకున్నాడు. ఆత్మ నడిపింపు ద్వారా పౌలు భక్తుడు, అపోస్తలుడు కూడా ఆత్మ అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళేవాడు కాదు. అలాగే ఈరోజు ఆ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త ఆత్మ, మనల్ని నడిపించే ఆత్మ ఈరోజు దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే జకర్యా 4:6లో మనం చూస్తే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగును అనే మాట ఈరోజు దేవుడు మనకు దయచేస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నావు, 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నావు. నీ యొక్క పరిస్థితి ఏం మారట్లేదు, ఏం బాగోట్లేదు. రోజు రోజుకి దిగజారిపోతున్నావు, రోజు రోజుకి లోపాలు కనబడుతున్నాయి, రోజు రోజుకి నీ భయాలు నిన్ను వేధిస్తూ ఉంటున్నాయి. ఏ పని ముందుకు వెళ్లకుండా, నీవు ముందుకు వెళ్లకుండా ఆగిపోవడానికి కారణము మనకు శక్తి లేని జీవితము, లేక దేవుని యొక్క ఆత్మ లేని జీవితం. చూడండి, ఎవరైతే దేవుని ఆత్మపూర్ణులై పని జరిగిస్తారో ఆ కార్యము జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి మా సంఘంలో కూడా నేను చెప్పి ఉన్నాను, ఒక వేలం పాటలో, ఒక పట్టణంలో వేలం పాట జరుగుతూ ఉంటుంది. అక్కడున్న వేలం పాట పాడే అతను చాలా శ్రేష్టమైన వస్తువులను చూపిస్తూ వేలం పాట పాడుతూ ఉంటుండగా కొన్ని $1,000 అమ్ముడుపోతూ ఉంటున్నాయంట. అయితే ఒక గిటార్, పాత గిటారు చూపించి మరి వేలం పాట పాడడానికి ఇష్టపడినప్పుడు ఏ ఒక్కరు పాట పాడడానికి ఇష్టపడలేదు. ఆ గిటార్ని చూసినప్పుడు దుమ్ముతో, బూజుతో, అలాగే ఆ యొక్క తీగలన్నీ కూడా విరిగిపోయినట్టుగా ఉన్నాయి. అటువంటి సమయంలో ఎవరికి మరి ఈ యొక్క గిటార్ కావాలని వేలం పాట పాడుతుంటే ప్రతి ఒక్కరూ ఒకళ్ళు చూసుకుంటున్నారంట. మాకొద్దు, ఈ విలువలేని మాకెందుకు అనుకుంటున్నారు. అది ఎప్పుడు వెళ్ళిపోతుందా, కొత్త వస్తువు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వేలం పాట పాడతామా అన్నట్టు చూస్తున్నారంట. అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి అంటున్నాడంట, ఒక్కసారి ఆ గిటార్ని నేను వాయిస్తాను. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన వెంటనే ఆ గిటార్ని వాయించడానికి వేలం పాట పాడే అతను అనుమతిస్తాడు. ఆ యొక్క దుమ్ము దులిపి, ఆ బూజు తుడిచేసి, ఆ యొక్క తీగలు ఏదైతే తెగిపోయో చక్కగా కట్టుకొని వాయించడం స్టార్ట్ చేస్తాడు.
ఎంత మధురమైన చాలా స్పెషల్ సాంగ్, చాలా మంచి పాటను ఎన్నుకొని వాయించడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కరూ అక్కడ నిశ్శబ్దంగా వింటున్నారు. వారు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గిటార్లో వాయిస్తున్న ఆ యొక్క చక్కని ఆ గిటార్ నుండి ఆ తెగిపోయిన తీగలు మరి బాగు చేసి మళ్ళీ వాయిస్తుండగా చక్కని స్వరాలు, చక్కని సంగీతము రావడం విన్న తర్వాత వారందరూ కూడా విస్మయమైపోయారు. ఆ పాట అయ్యాక ఆ సంగీత విద్వాంసుడు చక్కగా గిటార్ ఆయన చేతిలో పెట్టి అంటున్నాడు, ఇప్పుడు వేలం పాట పాడండి అని. అయితే ఆ వేలం పాట పాడే ఆయన $100 అంటున్నాడంట. అప్పుడు ఎక్కడి నుంచో స్వరం $10,000 అంటున్నారంట. ఇంకో అతను $1,00,000 అన్నాడంట. $1,00,000 అమ్ముడుపోయిందంట ఆ గిటార్. ఎందుకు అంటే అప్పటి వరకు పనికిరాని, అప్పటి వరకు విలువలేని, అప్పటి వరకు దుమ్ముతో, అప్పటి వరకు లోపాలతో, అప్పటి వరకు తీగలు తెగిపోయిన ఆ గిటార్ని ఒక సంగీత విద్వాంసుడు, ఒక శక్తి కలిగిన వాడు, ఒక చక్కని మ్యూజిక్ మాస్ట్రో వచ్చి చక్కగా సరిచేసి ఒక పాట పాడగానే, ఒక పాట వాయించగానే ఆ యొక్క గిటార్ యొక్క విలువ పెరిగింది. $1,00,000 విలువ పెరిగిందండి. ఈరోజు నీ జీవితంలో కూడా మరి నీకు లోపాలు ఉన్నాయి, శక్తి లేని జీవితం నువ్వు జీవిస్తూ ఉంటున్నావు, ప్రతిదానికి భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ ఏది జరగట్లేదు, ఏది సాధించలేకపోతున్నావు, ఉన్న చోట ఉండిపోతున్నావు, నీవు శక్తి లేని దానిగా, శక్తి లేని వాడుగా నువ్వు ఉంటున్నావు. ఈరోజు మనం చూసినట్లయితే క్రైస్తవులను చెప్పబడిన వారు శక్తి లేని వారుగా మనం ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా శక్తి లేదు, ఎక్కడికి వెళ్ళినా భయపడతా ఉంటున్నాం. అది దేవుని చిత్తం కాదు. నా బిడ్డలకు, నా శిష్యులకు నేను గొప్ప శక్తిని ఇవ్వడానికి, నా ఆదరణకర్తను, గొప్ప ఆత్మను నేను పంపిస్తానని దేవుడు చెప్పాడు. ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే చాలు, కొలతలేని ఆత్మ దేవుడు మనకి దయచేస్తాడంట. పేతుడు అండి పిరికివాడు, మన వలె పిరికివాడు. ఒక చిన్న పాప వచ్చేసి నువ్వు వారితో ఉన్నావు కదా, యేసుప్రభు గుంపులో ఉండేవాడు కదా అన్నప్పుడు ఆయన బొంకాడు, అబద్ధాలు చెప్పి పారిపోయాడు. అంత పిరికివాడండి. అయితే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ మేడగదులో 120 మంది ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అదే పేతురు బయటికి వెళ్ళి అన్యజనుల మధ్యలో వాక్యం ప్రకటించగానే 3,000 మంది అయిపోయారు. అప్పటి వరకు మరి ఒక్క చిన్న పాప దగ్గర భయపడిన అతను 3,000 అన్యుల మధ్యలో ఆయన వాక్యం చెప్పడం మాత్రమే కాదు, గొప్ప పరిశుద్ధ ఆత్మను పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు? నీ బిజినెస్ విషయంలోనా, నీ జాబ్ విషయంలోనా, పెళ్లి విషయంలోనా, లేక నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల విషయంలో భయపడుతున్నావా? ఏ పని పూనుకోవాలన్నా నీవు భయపడుతూ జీవిస్తూ ఉంటున్నావా? అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు శక్తి కలిగి జీవించాలంటే, శక్తి కలిగి గొప్ప కార్యాలు చేయాలంటే, అధికారముతో కార్యాలు చేయాలంటే దేవుని యొక్క ఆత్మ మనకి ఎంతో ముఖ్యమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీవు వేడుకుంటే చాలు, నేను దయచేస్తాను అంటున్నాడు. చూడండి, ఈ యొక్క మరియా లూకా సువార్త 1:35 మరియా అంటుంది, ఇది నాకు ఎలా జరుగుతుంది, ఈ గొప్ప కార్యం నా వల్ల ఎలా అవుతుంది అని అన్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అనే మాట గబ్రియేలు దూత చెప్పిన వెంటనే ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలై దేవుణ్ణి తన గర్భంలో కన్యకగా ఉన్నా కూడా ధైర్యముగా ఆ యొక్క గర్భాన్ని ధరించుకోవడం మాత్రమే కాదు, 9 మాసాలు మోయడం మాత్రమే కాదు, ఎక్కడికంటే అక్కడికి దేవదూత ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి మరి మరియా యోసేపులు తయారయ్యారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఒక స్త్రీకి, ఒక కన్యక చాలా చిన్నపిల్ల, కానీ ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం అంటే సర్వోన్నతుని యొక్క ఆత్మ ఆమెను కమ్ముకున్నది. ఈరోజు నీవు కూడా నీవు చేయలేని కార్యాలు కాదు, దేవుడు నీ కొరకు ఉద్దేశించిన కార్యాలు నీవు చేయగలగాలి. పరిశుద్ధాత్మ పూర్ణులై మీరు చేయగలుగుతారని నేను నమ్ముచున్నాను. ఏ కార్యమైతే నువ్వు ఈరోజు చేయలేకపోతున్నావో ఒక్కసారి దేవుని సన్ను, ప్రభా ఈ ఏరియాలో నేను బలహీనంగా ఉన్నాను, ఈ ఏరియాలో నేను బాధపడుతున్నాను, ఈ ఏరియాలో నాకు బూతులు ఎక్కువ వస్తూ ఉంటున్నాయి, నాకు పరిశుద్ధాత్మ మాటలు రావాలి. నువ్వు ప్రార్థన చేయి. సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకొనుగాక, నా మాటలు పరిశుద్ధాత్మ మాటలుగా మారునుగాక. మనం మాట్లాడే మాటలు శక్తిగా ఉంటాయి అని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా అండి? నేను ఒక సేవకురాల్ని, అలాగే సేవకు రాకముందు నేను ఒక లెక్చరర్ని. నేను లెక్చర్స్ ఇవ్వడము నాకు తెలుసు, ఎలాగ ప్రిపేర్ అవ్వాలో నాకు తెలుసు, స్టూడెంట్స్ని ఎలాగ కామ్ చేయాలో నాకు తెలుసు, అక్కడున్న ప్రజలందరికీ, మరి అక్కడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఏ సబ్జెక్టు ఏది స్ట్రెస్ చేయాలి, ఏది ముఖ్యమైనదో నాకు తెలుసు. కానీ నేను సేవకురాలైన తర్వాత లెక్చర్గా ఉన్నప్పుడు నేను కొన్ని టిప్స్ ఏదైతే పాటించానో అది సేవకురాలుగా నేను పాటించలేకపోతున్నాను. ఆ సూచనలు నేను పాటించలేకపోయాను. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి.
అయితే లెక్చరర్గా పనిచేసిన నేను సేవకురాలుగా పనిచేసేటప్పుడు నాకు పరిపూర్ణమైన శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నేను ఎంత ప్లాన్ చేసినా, నేను ఎంత వాక్యాన్ని నేను ప్రిపేర్ అయినా కూడా ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరి మనుషుల్లో వారి హృదయాల్లో జొరబట్టకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలని నేను గ్రహించాను. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధాత్మ శక్తి పొందుకోకుండా నేను వెళ్ళినప్పుడు అక్కడ నిలబడినప్పుడు నా బుక్ రెడీగానే ఉంటుంది, నా పేపర్లో రాసుకున్నవి రెడీగా ఉంటాయి, నాకు ఆ ప్లాన్ అంతా తెలిసి ఉంటుంది. కానీ మనుషులు ఏమాత్రం వినలేరు, మనుషులు ఏమాత్రం శ్రద్ధ చూపించట్లేదు, మనుషులు ఏమాత్రం కూర్చొని వినాలనలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి కొరకు నేను ప్రార్థన చేసి అప్పుడే ఆ క్షణమే ప్రభా ఎవరు వినడం లేదు, శ్రద్ధతో వినడం లేదు, ప్రభా కార్యం జరిగాలి, ఈ నా మాటలు కాదు ప్రభా అని దేవుని సన్నిధిలో ఒక 2 నిమిషాలు ఆ స్టేజ్ మీద ఆ పోడియం మీద నిలబడి ప్రభా గివ్ మీ యువర్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ రైట్ యువర్ లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రతి దినం మనం పొందుకోవాలి. నేను పొందుకున్న తర్వాత అప్పుడు నేను తిరిగి వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనుషుల హృదయాలు కరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. చాలామంది ఏడవడం స్టార్ట్ చేస్తారు, చాలామంది టచ్ అయ్యి మరి ఏమంటారు, దేవుడు నాతోనే ఈ మాట ద్వారా మాట్లాడారు. ఏ మాట ద్వారా మాట్లాడారు అంటే ఈ మాట ద్వారా అని చెప్తారు. ఆ మాట అసలు నా పేపర్లో ఉండదు, పరిశుద్ధాత్మ మాట ద్వారా వారితో దేవుడే మాట్లాడారు. పరిశుద్ధాత్మ అలాగా ఉంటుందండి. మనం చేసే కార్యాలు మనం ప్రిపేర్ అయిన దానికంటే అత్యధికమైన ఫలాలు దయచేయగలడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటేనే ఫలాలు, గుడ్ ఫ్రూట్స్ మన జీవితంలో మనం చూస్తూ ఉంటాము. ఈరోజు నీకు ఫలాలు లేని జీవితంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మను నువ్వు వేడుకొను. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధాత్మ ఆదరణకర్తనే కాదు, పరిశుద్ధాత్మ గైడెన్స్ ఇచ్చే, డైరెక్షన్ ఇచ్చే ఆత్మనే కాదు, పరిశుద్ధాత్మ మనకి బోధిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ మనకు జ్ఞానం ఇస్తాడు, పరిశుద్ధాత్మ మనకు వివేచన వరం ఇస్తాడు. ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చద్దాము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. చాలండి. యెహోవా ఆత్మ జ్ఞానం ఇస్తుంది. ఫస్ట్ పాయింట్ నేను ఏం ప్రార్థన చేస్తానంటే ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని ఉంటుంది. సో స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ మనకి జ్ఞానం ఇస్తూ ఉంటుంది. జ్ఞానంతో మాట్లాడితే ఎలా ఉంటుందంట, మన ముఖాలు కూడా వెలుగుతాయని ప్రసంగిలో సొలొమోను రాస్తూ ఉంటున్నాడు. ముఖ వర్చస్సు కూడా మారిపోతుందంట. సో మనం జ్ఞానంతో ఉండాలి, జ్ఞానంతో మాట్లాడాలి. అంతేకాదు జ్ఞానంతో పని జరిగించాలి. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. ఇంకో మాట, యెహోవా ఆత్మ వివేకములకు ఆధారమగు ఆత్మ. వివేకములు అంటే ఇంగ్లీష్లో ఏంటంటే స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే వివేకముతో పని జరిగించుకున్నాడంట. ఎవరు? యోసేపు వివేకంతో పని జరిగిస్తూ ఉన్నాడంట. బెజాలేలు వివేకంతో పని జరిగిస్తూ ఉంటున్నాడంట. దానియేలు. కాబట్టి మన జీవితంలో వివేకంగా పని జరిగించడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించునుగాక. బలం కలిగి జ్ఞానంతో గొప్ప కార్యాలు చేయడానికి మనకు ఒక ఎగ్జాంపుల్ దేవుడు నిర్గమకాండం 31వ అధ్యాయం 3 నుంచి చదువుతాను చూడండి. ఒక వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సాన పెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. చూడండి, బెజాలైన ఒక వ్యక్తిని దేవుడు ఆత్మపూర్ణునిగా చేసి సమస్త విధములైన పనులు, బంగారమే కావచ్చు, దారాలే కావచ్చు, కుట్టు పనే కావచ్చు, వెండి పనే కావచ్చు, బంగార పనే కావచ్చు, వెల్డింగ్ వర్కే కావచ్చు, లేక అన్ని రకాల పనులు చేయడానికి ఒక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఈ వ్యక్తి ఎంతగా ప్రార్థన చేస్తుంటాడో, ప్రభా నన్ను వాడుకో, ఐఎమ్ అవైలబుల్, నన్ను ఆత్మపూర్ణునిగా చేసి నన్ను వాడుకో అని ఎవరైతే దేవుని సన్నిధిలో అడుగుతారో వారికి కొలతలేని ఆత్మనిస్తాడు. అన్ని పనులు చేయడానికి ఇస్తాడు. ఒకే పని కాదు, అన్ని పనులు, సమస్త విధమైన పనులు ఎలా చేశాడంట చూడండి. సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క ఆత్మనిచ్చాడు. ఈరోజు నీ కూడా అట్టి ఆత్మ కావాలని దేవుడు కోరుకుంటా అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావా? బెజాలేల దగ్గర ఉన్న ఈ వాక్యాన్ని మనం పట్టుకొని, ప్రభా సమస్త విధములైన పనులు నేర్పుతో, జ్ఞానంతో, వివేకంతో, అండర్స్టాండింగ్తో నేను చేయాలి.
అటువంటి నాలెడ్జ్ నాకు దయచేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. సో నీకు మంచి పేరే కాదు, అనేకులు నిన్ను ఫాలో అయ్యేటట్టుగా నిన్ను ఒక ఎగ్జాంపుల్గా చూస్తారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు ఈ రోజు నుంచి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఆస్క్ అకార్డింగ్ టు ఐజియా 11:2 and 3, యెషయా 11:2-3 వచనాల్లో ఉన్న ఈ 7 బ్లెస్సింగ్స్ని అడుగుతాం. అంతేకాదు మూడోదిగా మనం చూస్తే ఆలోచన పుట్టించే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, ఆలోచన పుట్టిస్తుంది, సరైన ఆలోచన పుట్టిస్తుంది. చూడండి, చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసిన వారు ఉంటారు. అయితే ఆ బిజినెస్ స్టార్ట్ చేయకముందు బిజినెస్ క్లిక్ అయిన వారిని మీరు అడిగితే సడన్గా నాకు ఈ థాట్ వచ్చిందండి అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మంచి మంచి థాట్స్ని, మంచి మంచి ఆలోచనలు కలిగించాలి. మంచి కార్యాలు చేయడానికి ఆలోచన ఉండాలంటే, అభిషేకం ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన మనకు ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఏం సెలవిస్తుందంటే యెషయా 55లో నా ఆలోచనలు నీ ఆలోచన వంటివి కాదంట. 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం, నా మార్గంలో నీ మార్గం వంటివి కాదు, నీ ఆలోచన కంటే ఎంతో ఉన్నతంగా ఉందంట. ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుడు ఒక ఆలోచన మన పట్ల అంత ఉన్నతంగా ఉంది. సో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దానికంటే బెటర్గా ఆలోచించగలుగుతాడు. అలాగే రోమా పత్రికలో మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉందండి, గాడ్స్ విజ్డమ్ ఈజ్ వైజర్ దెన్ ఆర్ క్లెవర్ ఐడియాస్ అంట. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం మనకున్న క్లెవర్ ఐడియాస్ కంటే కూడా చాలా జ్ఞానం ఉంటుందంట. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు, ఆ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ నాకు దయచేయి ప్రభా, ఆ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ నాకు దయచేయి, ఆ స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అంటే ఆత్మ ఆలోచన ఆత్మ నాకు దయచేయి ప్రభా అని చెప్పాలి. మనకి వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఖాళీ తలంపులు ఉన్న వారికి, ఖాళీ మైండ్ ఉన్న వారికి, ఖాళీ బుర్రగా ఉన్న వారికంట సాతాను ఆలోచనను నాటుతూ ఉంటాడంట. ఆ ఆలోచన మనకి ఏమాత్రం పనికిరాం. ఇంకా చెప్పాలంటే మన నాశనంలోనికి నడిపిస్తూ ఉంటాయి. మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే స్థిరంగా ఉండవు అంట. కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తీర్మానము స్థిరంగా నిలబడుతుంది, సదాకాలం ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు ఒక ఆలోచన పెట్టాడు, అమ్మ నీవు వెళ్ళి ఆ జాబ్ చేయి, లేక ఈ బిజినెస్ స్టార్ట్ చేయని దేవుడు మీకు కానీ ఒక ఆలోచన పెడితే దాని యొక్క సూచన ఏంటంటే అది స్థిరంగా ఉంటుంది. ఆ బిజినెస్ దేవుడు స్థిరంగా నిలబెడతాడు. దేవుని యొక్క ఆలోచన మేరకు మనము నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ లోకంలోనే గొప్ప జ్ఞానవంతులుగా మనుషులందరూ మనల్ని చూస్తారంట. కాబట్టి అటువంటి ఆలోచన ఎవరు పుట్టిస్తారంటే ద హోలీ స్పిరిట్ గాడ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు అంటున్నాడు, ఆ ఆలోచన పుట్టించే ఆత్మ నేను నీకు దయచేస్తాను. చూడండి, యేసయ్య కూడా గొప్ప కార్యాలు చేశాడంట. ఎలా చేశాడనుంది చద్దాము. అపోస్తల కార్యం 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినందునదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ పవర్తో ఆయన గొప్ప కార్యాలు చేశాడంట. ఇంకేముంది, మంచి చేశాడనుంది, అనేకులకు మేలు చేశాడనుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నట్లయితే నీవు అనేకులకు మేలు చేయడానికి స్టార్ట్ చేస్తావు. నువ్వు మేలు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకేం జరుగుతుంది, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. మేలనే విత్తనాన్ని నువ్వు విత్తితే ఖచ్చితంగా పంట ఎలా ఉంది, మేలే నీకు పంటగా నీకు వస్తుంది. యేసు ప్రభు చేసిన కార్యాన్ని మనం చూస్తే ఆయన జస్ట్ అలాగా పుట్టాడు కదా, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా పుట్టాడు కదా, అయిపోయిందని లేదు. ఆయన ఎప్పుడైతే సేవ స్టార్ట్ చేస్తున్నాడో, ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో పరిశుద్ధాత్మ పావురం వలె యేసే మీదకి వచ్చిందంట. తర్వాత ఏం జరిగింది, ఉపవాసంలోనికి నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసంలో నడిపించిన తర్వాత గొప్ప శక్తితో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఎలాగా స్టార్ట్ చేశాడు, ఎలాగుంది ఆయన మినిస్ట్రీ అంటే గొప్ప అభిషేకంతో ఉందంట. యేసయ్య ప్రతి దినం అభిషేకపూర్ణుడుగా అభిషేకంతో ముందుకు వెళ్ళేవాడు. ఎలాగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయనలో ఉందంట. శక్తి చేతను కార్యాలు జరుగుతావు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు అవసరము, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన మనకు అవసరం, పరిశుద్ధాత్మ యొక్క విజ్డము మనకు అవసరము. యేసు ప్రభు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు హృదయంలో ఏముందో తెలుసుకునేవాడంట. నతానియేలు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు, యేసు ప్రభు నాకు ఆల్రెడీ తెలుసు అంటున్నాడు. నువ్వు ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చున్నావు నాకు తెలుసు అంటున్నాడు. ఈరోజు దేవాది దేవుడు మనకి ఆలోచన పుట్టించడం కాదు, ఒక స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇస్తూ ఉంటాడు.
ఏం జరుగుతుందో, ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలిసిపోతుంది. నెబుకద్నెజర్ రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటో ఎవరికి తెలియదు. నెబుకద్నెజర్ రాజు కూడా మర్చిపోయాడు. అలాంటిది ఒక రాత్రంతా దానియేలు కనిపెట్టి ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఖచ్చితంగా దానియేలుకి ఎక్సలెంట్ స్పిరిట్ని ఇచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది, డానియల్ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. దేవతల ఆత్మ ఈయనలో ఉంది అని నెబుకద్నెజర్ రాజు చెప్పడం జరిగింది. ఈరోజు నీవు కూడా దేవుని పరిశుద్ధాత్మను కోరుకున్నట్లయితే ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ నీకు వస్తుంది. ఏం జరగనై ఉందో, లేక ఏం జరుగుతుందో, ఏమి ఇప్పుడు జరగబోతుందో కూడా దేవుని యొక్క ఆత్మ నీకు గైడ్ చేస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 30లో కూడా నీవు కుడికి కానీ ఎడం కానీ నువ్వు తిరగకుండా వెనక నుండి ఒక స్వరం నీకు వినిపిస్తుందంట. నువ్వు సూటిగా, నువ్వు స్ట్రెయిట్గా వెళ్ళు అని చెప్తా ఉంటుందంట. అటువంటి స్వరము నీకు కావాలన్నట్లయితే ఈరోజు ప్రభువైన యేసు నామంలో నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నాకు ఆ శక్తి కావాలి, నాయన నాకు ఉద్యోగంలో శక్తి లేకుండా ఉన్నాను, అన్ని లోపాలే కనబడుతున్నాయి, నా ఉద్యోగంలో నేను ప్రత్యేకింపబడిన వాడిగా, ప్రత్యేకింపబడిన దానిగా నేను ఉండాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. ఇంకేముందండి, యెషయా 11:2 జ్ఞానము, వివేచనము, అలాగే బలమును, ఆలోచనను, అలాగే 4వదిగా మనం చూస్తే బలము, స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ దేవుడు మనకు ఈ యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. శక్తిని ఇస్తాడు. ప్రభా నాకు శక్తి కావాలి ప్రభా అనడానికి లేదు. ప్రభా నాకు గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ మైట్, గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని నువ్వు ప్రార్థన చేయి. శక్తితో నువ్వు చేయగలడానికి, శక్తితో బలంగా నువ్వు పనిచేయడానికి దేవుడు తన ఆత్మను దేవుడు దయచేస్తానంట. శక్తితో చేయగలుగుతున్నారా? నా జీవితంలో కూడా మరి కొన్ని అనారోగ్య సమస్యలకు నేను చాలా నీరస వెళ్ళిపోయినప్పుడు లేచి కూర్చోడానికి కూడా లేని పరిస్థితిలో నేను ఉండేదాన్ని. కూర్చొని మాట్లాడడానికి పరిస్థితిలో ఉండేదాన్ని కాదు. ఎవరికి తెలియకుండా లోపల ఏడ్చుకునేదాన్ని, బాధపడేదాన్ని, కూర్చోలేకపోతున్నాను ప్రభాని. అప్పుడు ఆ సమయంలో చిన్న ప్రార్థన, ప్రభా నాకు శక్తినివ్వు నాయనా, నీ వాక్యం బోధించడానికి శక్తినివ్వు నాయనా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ పోడియం దగ్గర నిలబడిన తర్వాత బలమైన శక్తి వస్తుంది. అప్పటి వరకు నేను చేయలేనేమో, ఒక్క నిమిషంలో నేను కూర్చుండిపోతానేమో అనుకున్నాను. నన్ను దేవుడు బలంగా గంట సేపు వరకు, 1 మినిట్ ఎక్కడ, 1 అవర్ ఎక్కడ, దేవుడు అలాగా బలంగా నన్ను వాడుకున్నాడు. ఎలాగ సాధ్యం ఇది? మెడిసిన్స్ వల్ల కాదండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నువ్వు ఆ బలం నువ్వు పొందుకుంటావు. గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడని యేసు ప్రభు పిలిచాడు. దేవాది దేవుడు ఆయన పిలిచాడు. అయితే ఆయన ఎలాగ బలం పొందుకున్నాడని బైబిల్లో, దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత బలం పొందుకొని దేవుని కొరకు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. బలహీనులైన మనల్ని దేవుడు ఎన్నుకొని, నా బలం నేను నీకు పోస్తాను, నా ఆత్మ నేను నీకు ఇస్తానన్నాడు. పిరికివాడైన పేతుర్ని, అలాగే పౌలు చూసినట్లయితే మనం చూస్తున్నాము, ఆయన శక్తితో ఎన్నో తప్పు కార్యాలు చేశాడు. కానీ తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నాక, ఒక రోజు ఎన్కౌంటర్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ కార్యాలు పౌలు ద్వారా చేశాడు. పౌలు ఒక దేశంలో ఉన్నా ఇంకో దేశంలో ఆయన కర్చీఫ్ ఉంటే చాలా అనిపించిందంట. ఆ కర్చీఫ్లో కూడా బలమైన కార్యాలు జరిగాయి. ఎందుకు అంటే దేవుని యొక్క శక్తి అంత బలంగా ఉంటుంది. యేసు ప్రభు యొక్క మరి చెంగు ముట్టుకున్నందుకే, అంగి ముట్టుకున్నందుకే ఆమె స్వస్థత పొందుకుంది. యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండడం బట్టి, అంతేకాదు ఆయన వేసుకున్న వస్త్రాలు కూడా బలంగా ఉన్నాయంట. మహిమతో నింపబడి ఉన్నాయి, ప్రభావంతో నింపబడి ఉన్నాయి. ఈరోజు మన దేవుడు నీకట్టే ఆత్మను దేవుడు దయచేయాలని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ వేసుకున్న బట్టలే కావచ్చు, నువ్వు ముట్టుకుంటున్న పెన్నే కావచ్చు, నువ్వు పట్టుకుంటున్న ఏ కాగితమైనా కూడా శక్తితో నింపబడి అధికారంతో పనిచేయడానికి దేవుడు నీకు శక్తిని దయచేస్తూ ఉంటాడు. చిన్నవాడు వేసే 30 ఏండ్లు కానీ గొప్ప గొప్ప వారికి, శాస్త్రజ్ఞులకు, అలాగే సమాజ మందిరపు అధికారులకు బోధ చేసేటప్పుడు ఒక అధికారంతో మాట్లాడేవాడంట. వారందరూ భయపడేవారంట. ఎక్కడి నుండి వచ్చింది ఇంత జ్ఞానము, ఎక్కడి నుండి వచ్చింది ఇంత జ్ఞానము? యేసు ప్రభు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనందరికీ తెలుసు. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి జ్ఞానము, వివేకములకు, అలాగే ఆలోచన, బలము, అలాగే ఇంకోటి మనం చూస్తే తెలివి, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, తెలివినిచ్చు ఆత్మ నాకు దయచే ప్రభా, తెలివి నాకు దయచే. ఏ మూమెంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు తెలీదు ప్రభా, నేను ఏ నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి నాకు తెలియదు. ఎస్తేరండి, ఆమెకి ఎంత తెలివి ఉంది చూడండి. రాజు దగ్గరికి వెళ్ళడానికి 3 రోజులు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసి వెళ్ళింది. రాజు దగ్గర నిలబడినప్పుడు ఎంత ధైర్యంగా నిలబడింది. ఒకవేళ రాజు దండం ఆమె వైపు చూపించకపోతే ఆమె ఖచ్చితంగా చనిపోదు. కానీ ఎంత ధైర్యంగా వెళ్ళింది. అంతేకాదు, వెళ్ళి ఏమడుగుతుంది? అయ్యా
నేను ఒక విందును ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందులో నువ్వు హాజరు కావాలని చెప్తుంది. చూడండి, అక్కడ ఒక తెలివి కార్యం చేసింది. ఏంటంటే నేను వెంటనే రాజా రాజా, మరి హామాన్ అనే వ్యక్తి చెడ్డవాడు, మా యొక్క జనులను, నా స్వజనులను హతమార్చడానికి చూస్తున్నాడు, ఈ యొక్క యూదులు అనేది మొత్తం టర్మినేట్ చేయాలని చూస్తున్నాడు, కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేయని చెప్పలేదు. ఆమె ఎంతో తెలివిగా విందుకు రమ్మని చెప్తుంది. ఆ తెలివితో హామాను కూడా రమ్మని చెప్తుంది. రాజు కళ్ళ ముందు హామాని చూపించడం ఎందుకు అక్కడ జరిగింది మనకు తెలియదు, కానీ రాజుకు ఆమె మీద ఎక్కువ సమయం గడపడానికి, వెంటనే అడగకుండా ఎక్కువ సమయం ఆమెతో గడపడానికి, అంతేకాదు రెండోసారి కూడా అంటుంది, ఈసారి నేను ఇక్కడ చెప్పాను, రెండోసారి మీరు మరొకసారి నా విందుకి మీరు రండి, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మరి రెండోసారి, మూడోసారి అంటే రాజుని కలిసిన మూడోసారికి అప్పుడు అడుగుతుంది. ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తూ ఉంటున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, నీ భర్తతో ఎలా ఉండాలి, నీ అత్తతో ఎలా ఉండాలి, నీ పిల్లలతో ఎలా ఉండాలి, బయట వారితో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, నీ ఇంట్లో వారితో ఎలా ఉండాలి, అలాగే ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు సరైన సమయం నోరు ఇప్పడానికి, ఎప్పుడు నోరు మూసుకోవడానికి సరైన సమయం అనేది మరి తెలివిని మరి పరిశుద్ధాత్మని మనకి దయచేయనుగాక. అంతేకాదు ఇంకేమంటున్నాం, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. మన అందరికీ బ్లెస్సింగ్ కావాలంటే, మన అందరికీ కార్యాలు జరగాలంటే యెహోవా యందు భయభక్తులు కలగాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. యోబు 28:28, సామెతలు 1:7, సామెతలు 1:9, సామెతలు 9:10 ఇవన్నీ మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు. 111 కీర్తన 5వ వచనం మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు ఎన్ని మేలు ఉంటాయో కూడా ఈ యొక్క కీర్తనలో, సామెతల్లో మనం చూస్తూ ఉంటున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుట దీర్ఘాయువునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ఎవరైతే జీవిస్తారో వారి చుట్టూ దేవదూతలు ఉంటారంట. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడము మనం నేర్చుకోవాలి. భక్తి, భయము మనం ఉన్నట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఆ భయభక్తులు ఎవరు పుట్టించాలి? మన సొంతంగా రాదండి, పరిశుద్ధాత్మనే మనకు కలిగించాలి. ఈరోజు నేను ప్రతిదినం ఐ ప్రే ద 7 పాయింట్స్ ఇన్ దిస్. ప్రతిదినం ప్రార్థన చేస్తాను. ఆఖరిగా ఏముందండి, యెహోవా భయం అతనికి ఇంపైన శ్వాసం ఉండు. 7వ పాయింట్గా యెహోవా యందు రెవరెన్స్, రెస్పెక్ట్, గౌరవం పుట్టించేది పరిశుద్ధాత్మనే. ఈ 7 పాయింట్స్ నేను చేస్తాను, మీరు కూడా చేయాలని నేను అడుగుతున్నాను. ప్రతి దినం నువ్వు మానక చేయాలి. గివ్ మీ లార్డ్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ కరేజ్, స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్, యెహోవా యందు భయభక్తులు కలిగే ఆత్మ, అలాగే స్పిరిట్ ఆఫ్ రెఫరెన్స్. ఈ 7 పాయింట్లు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభా, ఈ 7 పరిశుద్ధాత్మ యొక్క బ్లెస్సింగ్స్ అది నాకు కావాలి. నేను పొందుకొని నా దినాన్ని నేను స్టార్ట్ చేస్తాను. నేను పొందుకొని నా పనులు నేను స్టార్ట్ చేస్తాను. నేను పొందుకొని నా కార్యాల్లో శక్తిహీనంగా కాదు, బలమైన కార్యాలు నేను చేయడానికి నేను ముందుంటాను. మీరు చేస్తారా? నాతో పాటు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆ ఆత్మకార్యం మన జీవితంలో చూడాలి. పేతురు వల్లే పిరికివారుగా ఉన్నారా, లేక పౌలు వల్లే తప్పుడు క్రియలు చేస్తూ ఉంటున్నారా? గాడ్ ఈస్ గోయింగ్ టు గైడ్ యూ అండి. ఆ తర్వాత మనం ఎలాగైపోతాం తెలుసా అండి, పరిశుద్ధాత్మ యొక్క సూపర్ న్యాచురల్ శక్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, రోజు రోజుకి అభిషేకింపబడుతూ ఉంటాం, రోజు రోజుకి ఒక ఆశ్చర్యకరమైన దినంగా మన దినాన్ని మార్చుకోవచ్చు. సో ఈరోజు ఒక విశ్వాసిగా ఉంటూ, అధికారం లేని వాడిగా ఉంటూ, లేక శక్తిహీనుడుగా ఉంటూ, ప్రతిదానికి చేతగాని వాడుగాను ఉంటున్నావేమో, ఈరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ కార్యాన్ని నువ్వు అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలని నువ్వు అడిగినప్పుడు, యేసయ్య ఈ లోకంలో మరి 33.5 సంవత్సరాలు జీవించాడు, కానీ 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. చాలామందికి 30 ఏళ్ళ ముందు యేసు ఏం చేశాడో తెలియదు, అప్పుడు కూడా అద్భుతాలు చేశాడని మరి ఒక బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాము. ఆ బైబిల్ ఏంటంటే జీసస్ మిరకల్స్ బైబిల్ అనేది ఒకటి ఉందండి. దాంట్లో యేసయ్య చిన్నప్పుడే 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలను తొలగించేవాడంట. వెన్ హీ వాజ్ జస్ట్ 4 years old. ఇవన్నీ మన బైబిల్లో లేదు, కానీ నాకు తెలిసి పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నవారు చిన్న వయసు అని ఉండదు. పరిశుద్ధాత్మ మరి పెద్ద వయసు ఉన్న వారికి ఉండదు, వయసు ఏజ్ లిమిట్ ఉండదు, టైం రిస్ట్రిక్షన్స్ ఉండదు. ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పొందుకుంటారు. నా తల్లిగారు 12 ఏళ్ల వయసులో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆమె ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుందో ఆ సమయంలో అక్కడికి ఆ ఊరిలో
మరి ఎడ్ల బండి మీద వచ్చేవారు. అలాగే ఎంతోమంది స్వస్థత లేని వారు వచ్చేవారు, ఎంతోమంది కోర్టు కేసెస్ ఉన్నవారు వచ్చేవారు. వ్యాజ్యమును మరి జరుగుతుందా లేదా, నేను ఈ యొక్క వ్యాజ్యం విన్ అవుతానా లేదా అని వస్తే ఆ 12 ఏళ్ల వయసు గల మరి చిన్న అమ్మాయి నా తల్లిగారు చెప్పడం జరిగిందంట. అలాగే సేవకులకు కూడా మరి ఉత్తరం రాసేదంట, మీ సంఘం ఇలాగ అవుతుంది, లేక మీ కార్యం ఇలా జరుగుతుంది, లేక మీ సంఘం మూతపడుతుంది. సో ప్రతిదీ దేవుడు చెప్పే ప్రతిదీ ఆమె చెప్పేదంట. నా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నేను చెప్పే ప్రతిదీ కూడా దేవుడు రూఢీపరచడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా. ఈరోజు నేను ఇక్కడ ఒక సేవకురాలుగా ఉండడానికి కారణం పరిశుద్ధాత్మనే అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు, అక్క నేను యుఎస్ వెళ్ళాలా వద్దా ప్రార్థన చేయండి అన్నప్పుడు, దేవుడు వెళ్ళు అని చెప్పినప్పుడు, దేవుడు వారు ఆ మాటకు లోబడి వెళ్ళిన తర్వాత వారు అక్కడ సెటిల్ అవ్వడం కాదు, వెళ్ళిన వెంటనే ఇల్లు కొనుక్కోవడం కాదు, వెళ్ళిన వెంటనే పిల్లలు కనడం కాదు, వారి జీవితమును సెటిల్ అవ్వడం నేను చూస్తూ ఉన్నాను. అలాగే కొంతమంది నా దగ్గరికి వచ్చి, అక్క ఆ సిస్టర్కి అలా చెప్పావు, నాకు కూడా అలా చెప్పండి అంటే, నాదేం లేదు, దేవుడు ఏది చెప్తే అది చెప్తాను. ప్రతి ఒక్కరికి చెప్పిన ప్రతిదీ జరగడం నేను చూశాను. అంటే నాలో గొప్పతనం కాదు, నాలాంటి బలహీనమైన విరిగిన ఈ యొక్క పాత్రను దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా చేసి నా ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడంటే, మీ ద్వారా కూడా మీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయి, ప్రభా కొలతలేని ఆత్మ నాకు దయచేయి. నువ్వు తల్లిగా ఉన్నావో, భార్యగా ఉన్నావో, తండ్రిగా ఉన్నావో, లేక కూతురుగా ఉన్నావో నాకు తెలియదు, కొడుకుగా ఉన్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఆ ప్రార్థన చేయి, కొలతలేని ఆత్మ నాకు దయచేయి అన్నప్పుడు నీ ఇంట్లో పరిశుద్ధాత్మ కార్యాలను చూస్తావు, నీ ద్వారా నువ్వు చూస్తావు, నీ మాటను రూఢీపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే యూ ఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడు ఉండిందంటే ఈ భూమి శూన్యంగా ఉన్నప్పుడే అల్లాడుతూ ఉంది. సమస్తం తెలిసిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ అండి. సమస్తము ప్రతి ఒక్కటి తెలుసు. హీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. నీకు తెలియని విషయాలు కూడా నీకు బోధపరుస్తూ ఉంటాడు. నువ్వు దేవుని స్థానంలో కూర్చుని, ప్రభా నా జ్ఞానం దయచేయి ప్రభా, ఈ ఉద్యోగంలో నాకు మేలు జరుగుతుందో లేదో నాకు తెలియదు, నేను అందరికంటే లో పర్ఫార్మెన్స్, నాకు జ్ఞానం లేదు, నాకు శక్తి లేదు, ప్రతిసారి తిట్లు తింటున్నాను. ఈ మాటలు నీ నోట్లోంచి వస్తున్నట్లయితే ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ కొరకు నువ్వు వేడుకో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మనం కళ్ళు మూసుకుందామా. ఈ 7 బ్లెస్సింగ్స్, ద 7 బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యెషయా 11:2 ఉన్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్మ ఎవరికైతే వస్తారో వారికి ప్రాపర్ గైడెన్స్ ఉంటుందని, వారు అధికారంతో పనిచేస్తారని, శక్తిహీనులుగా కాక శక్తిమంతులుగా ఉంటారని చెప్పిన తండ్రి నీకు వందనాలు. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, స్పిరిట్ ఆఫ్ కరేజ్, అలాగే స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ ద లార్డ్, ఇవన్నీ కూడా ప్రభా మాకు దయచేస్తామని నమ్ముచున్నాము నాయన. ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ని మాకు దయచేస్తామని నమ్ముచున్నాం. ఈ 7 బ్లెస్సింగ్స్ ఎవరైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారో వారికి దయచేయండి. కొలత లేని ఆత్మను దయచేయండి. మేము ఈ లోకంలో అనాథులుగా జీవిస్తున్నామేమో, పనికి రాని వారిగా జీవిస్తున్నామేమో, భయంతో ఆందోళనతో లోపాలతో జీవిస్తున్నామేమో, శక్తిహీనులుగా జీవిస్తున్నామేమో, ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి తక్కువ అంచనా వేస్తున్నారేమో, విలువలేని వారుగా మమ్మల్ని చూస్తున్నారేమో. కానీ నీ ఆత్మ పొందుకున్న తర్వాతనైనా మా యొక్క లైఫ్ స్టైల్ మారిపోతుంది, మా తలంపులు, మా ఊహలు, మా ముఖ వర్చస్సు కూడా మారిపోతుంది, మా యొక్క నడక అయ్యా ప్రభా మా యొక్క లైఫ్ స్టైల్ నాయన మారిపోతుందని నమ్ముచున్నాము నాయన. అంతేకాదు నాయన, మేము తీసుకుంటున్న నిర్ణయాలు నాయన అయ్యా పరిశుద్ధాత్మ చేత ప్రభాతాన్ని నింపబడి తీసుకున్న నిర్ణయాలు అధికారంతో ఎంతో చక్కగా జరిగించడానికి నీవు మాకు అట్టి అవకాశం ఇస్తున్నందుకు నీకు వందనాలు. బలహీనులను బలపరిచే ఆత్మను ఇప్పుడే ఈ క్షణమే ప్రతి బిడ్డ మీద నువ్వే దయచేయండి. ఈ 7 బ్లెస్సింగ్స్ ప్రతి బిడ్డకి నీవే అనుగ్రహిస్తావని నమ్మొచ్చు. మరొకసారి ఎవరైతే కూర్చొని ప్రభా నాకు ఆ కొలతలేని ఆత్మను దయచేయని అన్నప్పుడు కొలతలేని ఆత్మను దయచేస్తామని, అండ్ దే విల్ బికమ్ అన్స్టాపబుల్ అని నేను నమ్ముచున్నాను నాయన ప్రభా. ఎవరు కూడా నాయన ప్రభా తండ్రి బిడ్డల్ని ప్రభా ఆటంకపరచడానికి, అడ్డగించడానికి వీలు లేనంత ఆత్మను, లిమిట్లెస్ స్పిరిట్ని నువ్వు దయచేస్తున్నావు అని నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఎవరైతే ప్రభా తండ్రి ఆ గొప్ప అభిషేకం నాకు కావాలి, విలువలేని నాకు విలువను దయచేసే ఆత్మ నాకు కావాలనుకుంటున్నారో వారికి పరిపూర్ణంగా పరిశుద్ధాత్మను కుమరిస్తావని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్. చక్కని మాటలు మనం విని ఉన్నాము. గాడ్ గైడ్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను గైడ్ చేస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు.
అంతేకాదు పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఉంటే కనుక మన పలుకు కూడా మారుతుంది, మన మాటలు మారిపోతూ ఉంటాయి, మన ఆలోచన మారుతాయి, మన బలహీనత లోపాలన్నీ కూడా మరి ఏమి కనపడకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనం కార్యము చేయబోచున్నామని నమ్ముచున్నాము. సో ప్రతి దినము ఈ 7 బ్లెస్సింగ్స్ మనం వేడుకుందాము. వచ్చిన తర్వాత కూడా మనం మానకూడదు. ఈ ప్రార్థన మన జీవిత కాలం అంతా మనం చేయాలి. ఈ 7 బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ని మీరు అడుగుతారని నమ్ముచున్నాను. సో ఇది మన నోటికి రావాలి. ఈ 7 బ్లెస్సింగ్స్ మీరు ప్రార్థన చేసినప్పుడల్లా నోటికి రావాలి. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ మిమ్మల్ని గైడ్ చేయను గాక. అలాగే మీకు ఎక్కడ నాలెడ్జ్ కావాలో అక్కడ నాలెడ్జ్ ఇస్తాడు, ఎక్కడ బలం కావాలో అక్కడ బలం ఇస్తాడు, ఎక్కడ కౌన్సిలింగ్, ఎక్కడ ఆలోచన పుట్టించాలో అక్కడ ఆలోచన పుట్టిస్తాడు. భయభక్తులు లేకుండా జీవించకుండా భయముతో భక్తితో నీతిగా నోవా వలె, అలాగే అబ్రహాం వలె, దావీదు వలె, అలాగే మోషే వలె, అలాగే గొప్ప గొప్ప సేవకుల వలె మనల్ని దీవించడానికి దేవుని యొక్క ఆత్మ ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని విన్న మీరు ప్రార్థన మానకండి. పరిశుద్ధాత్మ, కొలతలేని ఆత్మ నాకు కావాలి ప్రభా, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అని చెప్పండి. యాజ్ యూ ప్రామిస్ లార్డ్, గివ్ మీ లార్డ్ అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేస్తాడు, ఆయన ఇస్తాడు. ఈ మాటలు మీకు ధన్యకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే వై డోంట్ యూ షేర్ దిస్ మెసేజ్ అండి. ఈ షార్ట్ మెసేజ్లో చాలా షార్ట్గా చెప్పడం, క్లుప్తంగా చెప్పడం జరిగింది. బట్ ఇంకా హోలీ స్పిరిట్ గురించి చెప్పాలి, ఇంకా మీరు తెలుసుకోవాలన్నట్లయితే కింద కమెంట్ బాక్స్లో ఏ విషయంలో వాక్యం చెప్పాలో, ఏ మెసేజ్ చెప్పాలో, మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో, వచ్చే థర్స్డే, వచ్చే గురువారము మరి నీ సన్నిధి కార్యక్రమంలో ఏ వాక్యం అయితే మీరు వినాలనుకుంటున్నారో కింద కమెంట్లో మీరు మాకు తెలియపరచండి. నేను వీలైనంత వరకు దేవుని ప్రేరేపణ చేత ఖచ్చితంగా మీరు పెట్టే మెసేజెస్కి ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో ప్రిపేర్ అయ్యి అలాగే మీ కొరకు ఈ యొక్క మెసేజెస్ పెట్టడానికి ఇష్టపడుతున్నాను. సో మే గాడ్ బ్లెస్ యూ అండి. హ్యావ్ అ బ్లెస్డ్ నైట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ.